హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివ్యశ్రీ. సినీ పరిశ్రమలో సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోల ప్రయాణం ఒక హిట్ రెండు ఫ్లాప్లు అన్నట్టుగా సాగుతుంది. కానీ నందమూరి హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. బాలకృష్ణ వరుసగా 4 విజయాలను ఖాతాలో వేసుకోగా ఎన్టీఆర్ ఏకంగా 7 వరుస విజయాలను అందుకున్నాడు. 2021లో వచ్చిన అఖండ సినిమాతో బాలయ్య విజయ పరంపర మొదలైంది. ఆ తర్వాత వీరసింహారెడ్డి, భగవంత కేసరి సినిమాలతో మరో 2 విజయాలను ఖాతాలో వేసుకొని హ్యాట్రిక్ సాధించాడు. హ్యాట్రిక్ హిట్స్తో ఫుల్ జోష్లో ఉన్న బాలకృష్ణ ఇటీవల డాకు మహారాజ్తో ప్రేక్షకులను పలకరించాడు. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రం కేవలం 4 రోజుల్లోనే 105 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి బాలయ్య ఖాతాలో మరో విజయాన్ని ఖరారు చేసింది. దీంతో వరుసగా 4 విజయాలను ఖాతాలో వేసుకున్నట్లయింది. ఇక బాబాయ్ బాలకృష్ణ జోరు అలా ఉంటే అబ్బాయి ఎన్టీఆర్ జోరు అంతకు మించి అనేలా ఉంది. 2015లో వచ్చిన టెంపర్ నుంచి అపజయం ఎరగకుండా దూసుకుపోతున్నాడు ఎన్టీఆర్. టెంపర్ తర్వాత నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలతో విజయాలను అందుకొని మొదటి హ్యాట్రిక్ సాధించాడు. అదే జోష్లో ఉన్న జై లవకుశ, అరవింద సమేత, RRR సినిమాలతో హిట్స్ కొట్టి రెండో హ్యాట్రిక్ సాధించాడు. డబుల్ హ్యాట్రిక్స్ తర్వాత గతేడాది దేవరాతో థియేటర్స్లో అడుగుపెట్టి సంచలన వసూళ్లతో మరో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇలా టెంపర్ నుంచి దేవరా వరకు వరుసగా 7 విజయాలను ఖాతాలో వేసుకున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం టాలీవుడ్లో ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్స్ లేరనే చెప్పాలి. ఈ నందమూరి హీరోల జోరు చూస్తుంటే బాలకృష్ణ డబుల్ హ్యాట్రిక్స్, ఎన్టీఆర్ ట్రిపుల్ హ్యాట్రిక్స్ సాధించిన ఆశ్చర్యం లేదు అనిపిస్తోంది.